వ్యాలంటైన్స్ డే అనగానే ప్రేమ గురించి మాట్లాడుకుంటాం. అలా ప్రేమ గురించి మాట్లాడుకునే ప్రతిసారి నాకో కథ గుర్తొస్తుంది. కథలా సాగే నిజంగా జరిగిన ఓ ప్రేమ ప్రయాణం అది. ఓ కథలా 4 మాటల్లో చెప్పాలంటే, అనగనగా సిరి అనే ఓ అమ్మాయి చక్కగా చదువుకుంది, మంచి ఉద్యోగం, అమ్మా నాన్నలకి గారాల పట్టి, చాలా మంచి అమ్మాయి. సంగీతం నేర్చుకుంటూ బొమ్మలు వేస్తూ క్షణం ఖాళీ లేకుండా ఉంటుంది. సిరిని ఎంతో ఇష్టపడే రాహుల్ అనే అబ్బాయి ఎప్పటినుంచో పెళ్లి చేసుకోమని అడుగుతుంటాడు. కానీ కుదరదంటే కుదరదని ఖచ్చితంగా చెప్పేస్తుంది. అయినా రాహుల్ ఊరుకోకుండా పెద్దవాళ్లతో మాట్లాడించి చివరికి ఎలాగైతేనేం సిరితో కూడా ఎస్ అనిపించుకుంటాడు. 2 కుటుంబాలు వీళ్ళిద్దరి నిశ్చితార్థాన్ని పెద్ద వేడుకలా చేస్తారు. రాహుల్ కూడా మంచి చదువు, ఉద్యోగం, ఆస్తి అన్నీ ఉన్న కుర్రాడు. ఇంకో 2 నెలల్లో పెళ్లి ముహూర్తం ఉందనగా రాహుల్ని ఆఫీస్ వాళ్లు ఏదో ముఖ్యమైన ప్రాజెక్ట్ పని మీద ఫారిన్ వెళ్ళమంటారు. 1.5 సంవత్సరం పాటు అక్కడే ఉండాలి. ఆ ప్రాజెక్ట్ చేస్తే ఇతనికి పేరు, ఉద్యోగుల్లో హోదా వస్తాయి. ఏం చేయాలి అనే ఆలోచనలో పడతాడు. అందరూ వెళ్ళొద్దు అని అంటే సిరి మాత్రం తప్పకుండా వెళ్ళొచ్చాకే పెళ్లి చేసుకుందాం అని చెప్తుంది. చివరికి రాహుల్ ఆ ప్రాజెక్టు పని మీద ఫారిన్ వెళ్తాడు. ఇక అప్పటినుంచి ఇద్దరి మధ్య ఫోన్లు, ఈమెయిల్స్ నడుస్తాయి. ఈ దూరం కూడా బాగుంది అనుకుంటారు పెద్దలు. ఇలా సంతోషంగా సాగిపోతున్న వాళ్ల బంధానికి ఒక బ్రేక్ ఏర్పడుతుంది. ఇంతకీ ఆ బ్రేక్ ఏంటంటే, సిరి ఆఫీస్ నుంచి వస్తుండగా యాక్సిడెంట్ అవుతుంది. తను కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా అమ్మా నాన్న ఉంటారు. ఏమైంది నాకు అని అడుగుతుంది. కానీ ఎలాంటి శబ్దమూ రాదు. ఆశ్చర్యంగా అమ్మా నాన్నల వైపు చూస్తుంది. వాళ్ళు ఏదో చెప్తారు, కానీ సిరికి వినిపించదు. అప్పుడు తనకు అర్థమవుతుంది ఇక తనకి వినిపించదని, మాట్లాడలేదని. అంతేకాకుండా ఆ యాక్సిడెంట్లో ఒక కాలు కూడా పోయింది. తన పరిస్థితిని చూసి బాధపడుతున్న అమ్మా నాన్నలకి ధైర్యం చెప్తుంది. కానీ సిరి కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తేరుకుని అమ్మా నాన్నలతో ఒకటే చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాలేమీ ఫారెన్లో ఉన్న రాహుల్కి తెలియకూడదు అని. దానికి వాళ్ళ అమ్మా నాన్నలు కూడా ఒప్పుకుంటారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ఈ ఊరు నుంచి దూరంగా వెళ్ళిపోదాం అని అడుగుతుంది. సరే అంటారు వాళ్ళ అమ్మా నాన్నలు. ఈ మధ్యకాలంలో రాహుల్ ఫోన్లు చేసినా, మెయిల్స్ ఇచ్చినా జవాబివ్వదు సిరి. తన ఫ్రెండ్స్ కి కూడా తాము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పకుండా దూరంగా వేరే ఊరికి వెళ్ళిపోతారు సిరి కుటుంబం. ఇక అక్కడ కూడా తనకి తానుగా ధైర్యం చెప్పుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తుంది సిరి. కానీ ఆ డిప్రెషన్లోంచి బయటకు రాలేక మానసిక వ్యధతో ఒకదాని తర్వాత ఒకటిగా అనారోగ్యం తనని బాధ పెడుతుంటుంది. సిరి ఎక్కడుందో తెలుసుకోవడానికి రాహుల్ ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఒకరోజు సిరి ఫ్రెండ్స్ వచ్చి, నీ గురించి రాహుల్కి తెలిసింది, కానీ తిరిగి మళ్లీ ఫారెన్ వెళ్ళిపోయాడు అని చెప్తుంది. అది విని సిరి ఇంకా బాధపడుతుంది. ఇంతే నా ప్రేమంటే అని అనుకుంటుంది. ఒకరోజు సిరి నిద్రలేచేసరికి ఎదురుగా తనకిష్టమైన పువ్వుల బొకే ఉంటుంది. ఆ పక్కనే రాహుల్ నిలబడి ఉంటాడు. ఆశ్చర్యంగా చూసిన తనకి, ఈ రోజు మనం మన ఇంటికి వెళ్ళబోతున్నాం అని పేపర్ మీద రాసి చూపిస్తాడు. సిరిని తీసుకుని వెళ్తాడు. ఆ ఇల్లు సిరి వీల్ చైర్ అన్ని చోట్లకి వెళ్లగలిగేలా అన్ని ఏర్పాట్లతో తనకిష్టమైన కలర్స్తో చక్కగా కట్టుంటుంది. అలాగే వాళ్ల కుటుంబం అంతా అక్కడే ఉంటారు. పెళ్లి మండపం సిద్ధంగా ఉంటుంది. సిరిని 2 చేతులతో ఎత్తుకెళ్లి మండపంలో కూర్చోపెడతాడు రాహుల్. సిరి ఆశ్చర్యంలోంచి తేరుకునే లోపే పెళ్లైపోతుంది. జరిగిందంతా కళ లేక నిజమా అని అనుకుంటుంది. ఆ తర్వాత సిరికి ఓ లెటర్ ఇస్తాడు రాహుల్. నేను నిన్ను కలిసి, ఒప్పించి, నమ్మకం కలిగించడం నువ్వున్న పరిస్థితుల్లో కష్టమని తెలుసు. అందుకే నువ్వు ఎక్కడున్నావో, ఎలా ఉన్నావో ఎప్పటికప్పుడు మీ అమ్మానాన్నల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాను. ఇలా నిన్ను మా ఇంట్లోకి తీసుకొచ్చి నీ బాధ పోయేలా చేయాలని ఇన్నాళ్లు దూరంగా ఉన్నాను అని రాసుంటుంది. సిరి మనసులోని శూన్యం ఒక్కసారిగా మాయమైపోతుంది. జీవితం అందంగా, ఆనందంగా కనిపిస్తుంది. ప్రేమంటే నీకు నేనున్నాను అంటూ ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎప్పుడైనా నీకోసం నేను అనే భరోసా ఇవ్వాలి. బాధ్యతగా నిలవాలి. బంధంగా మలుచుకున్న ప్రేమని గుండెల్లో పొదువుకుని కాపాడుకోవాలి.